సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దొమ్ముగూడెం మండలం బుర్రవేముల గంగూలు మధ్య ఉన్న ప్రధాన రహదారి దగ్గర సిపిఎం పార్టీ దొమ్ముగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం నుండి చర్ల వెంకటాపురం మండలాల వరకు ఉన్న ప్రధాన రహదారుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని భద్రాచలం నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యేను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అదేవిధంగా దొమ్ముగూడెం మండలంలో తూరుబాక గ్రామంలో ఉన్న ప్రధాన రహదారి దగ్గర ఉన్న వంతెన కూలిపోతున్న స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ప్రభుత్వ అధికారులు పట్టించుకోరా? నెలలు గడుస్తూ ఉన్నా ప్రతి 2-3 రోజులకు ఒకరోజు రోడ్డు యాక్సిడెంట్లు మరణిస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో రహదారుల సమస్య పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరిక చేస్తున్నామన్నారు. మంత్రులు కూడా జోక్యం చేసుకోవాలని. గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రకు పోయిన ప్రాంతం మాకు ఇస్తే మేము బాగు చేస్తామని అన్నారు. మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న మన రోడ్ల సమస్య పరిష్కారం కావడం లేదు. వెంటనే పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచన చేశారు. భద్రాచలం నుండి చర్ల వెళ్లే ప్రధాన రహదారి అయినటువంటి ఈ రోడ్డు గత అనేక నెలలుగా మరామతులు చేయకోకుండా అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఈరోజు సిపిఎం దుమ్మగూడెం మండల కమిటీ వారి తరపున బృందం ఈ రోడ్డు పరిశీలన చేయటం జరిగింది. తూరుబాక దగ్గర నుండి ఇక్కడ దాకా చూస్తే విపరీతమైనటువంటి గుంటలు గోతులు ఉన్నాయి. తూరుబాక దగ్గర కల్వర్టు పాడైపోయింది, డైవర్షన్ ఇచ్చారు, అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, చాలామంది చనిపోతున్నారు. అయినా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు, మరామతులు చేయడం లేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది తార్కాణంగా ఉంది అని సిపిఎం పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. ఈ రోడ్డుని బాగు చేసి నిర్మాణ పనులు తక్షణమే చేపట్టవలసినటువంటి ప్రధాన బాధ్యత స్థానిక శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారికి ఉంది. కనీసం వారు ఇటు నుండే ప్రయాణం చేస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఈ కొద్దిపాటి మరామత్తులు కూడా చేయించలేనటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఎమ్మెల్యే గారు ఉన్నారా? ప్రజలకు వివరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే వారు యుద్ధ ప్రాతిపదిక మీద అధికారులతో సంప్రదించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి తక్షణమే ఈ రోడ్డు మరామతులు చేయాలి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు చూస్తారు? ఇంకా ఎన్ని యాక్సిడెంట్లు జరగాలి? ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే మీరు దీనిపైన స్పందిస్తారో ప్రజలకు వివరించాలి అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఈ కొద్దిపాటి రోడ్డు మరామతులు కూడా చేయకపోతే లోతట్టులో ఉన్నటువంటి గ్రామాల సమస్యలు మీరు ఎలా పరిష్కరిస్తారు? ఏ రకమైన నిధులు తీసుకొస్తారు? ఇంటర్నల్ రోడ్లు చాలా గ్రామాలలో పెండింగ్లో ఉన్నాయి, మంచినీటి సమస్యలు ఉన్నాయి. సిపిఎం పార్టీ మండల కమిటీ చర్చించింది. మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రామ సమస్యలపైన, స్థానిక సమస్యలపైన ఒక వారం రోజుల పాటు స్థానిక సమస్యలు సర్వే చేయాలని, అధ్యయనం చేయాలని, ఆ వచ్చిన సమస్యల మీద ఈ నెల 19వ తేదీన అన్ని గ్రామ పంచాయతీల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేయాలని, చివరిగా మండలంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన సమస్యలని పేర్కొంటూ 28వ తేదీన మండల కేంద్రం అయినటువంటి ఎండిఓ ఆఫీస్ ముందు, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ నిర్ణయించింది. ముఖ్యంగా ఈ ప్రధాన రహదారి సమస్య ఏదైతే ఉందో దీన్ని తక్షణమే ఎమ్మెల్యే గారు పూనుకొని పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.